ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం. తెలంగాణలోని డిఏల పెండింగ్ పరిష్కరించకుంటే జూన్ 9న మహాధర్నా. టీజేఏసీ చైర్మన్ జగదీష్, ప్రధాన కార్యదర్శి ఏలూరి వెల్లడి. విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న టీజేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు తదితరులు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయని, వివిధ రకాల 57 సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని టీజేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు అన్నారు. ఆ సమస్యలు పరిష్కరించకుంటే జూన్ 9న మహాధర్నా, నిరసన కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. ఖమ్మంలోని టీఎన్జిఓస్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం వారు విలేకరులు మాట్లాడారు. ఉద్యోగుల డిఏలు పెండింగ్తో పాటుగా పీఆర్సీ, జీపీఎఫ్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, మెడికల్ రీఎంబర్స్మెంట్ తదితర సమస్యలు పరిష్కరించాలని వారు కోరారు. లేదంటే మే 4న రాష్ట్ర స్థాయి సదస్సు, జూన్ 9న 206 సంఘాలతో కలిపి దాదాపుగా 13 లక్షల మంది ఉద్యోగులతో మహాధర్నా చేపడతామని ప్రకటించారు. అధికారంలోకి రాగానే ఉద్యోగుల బకాయిలు 8,000 కోట్లు నెలకు కొంత చొప్పున చెల్లిస్తామని హామీ ఇచ్చారని, అది నేటికి అమలు కాలేదని తెలిపారు. సమావేశంలో టీజేఏసీ నేతలు, ఇతరులు పాల్గొనడం జరిగింది. అయితే ప్రధానంగా వీరు చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి, వాటిని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి, అలాగే పీఆర్సీ నివేదిక తెప్పించుకొని ఉద్యోగ సంఘాలతో చర్చించి మంచి ఫిట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రధానంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఆర్థిక సమస్యలు, ఆర్థికేతర సమస్యలు చాలా ఉన్నాయి, వాటిని కూడా త్వరలోనే పరిష్కారం చేయాలని చెప్పేసి ఉద్యోగ సంఘాలు అయితే కోరడం జరుగుతూ ఉంది.